టీ20 క్రికెట్లో మరో సంచలనం చోటు చేసుకుంది. ఎవరి ఊహకు అందని రీతిలో ఒకే బ్యాటర్ 19 సిక్సర్లు బాదాడు. 51 బంతుల్లోనే 151 పరుగులు చేసి న్యూజిలాండ్ ఓపెనర్ క్రికెట్ ప్రపంచాన్ని షేక్ చేశాడు. మరి ఆ చిచ్చర పిడుగు బ్యాటర్ ఎవరు, ఆ మ్యాచ్ ఎక్కడ జరిగింది అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేజర్ లీగ్ క్రికెట్ 2025 ఎడిషన్ తొలి మ్యాచ్ సాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్ల మధ్య జరిగింది. టాస్ గెలిచిన వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. అయితే ఆ నిర్ణయం ఎంత పెద్ద తప్పిదమో ఆ జట్టుకు తెలిసొచ్చింది. బ్యాటింగ్కు దిగిన శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ ఓపెనర్ న్యూజిలాండ్ ఆటగాడు ఫిన్ అలెన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సూపర్ హిట్టింగ్ తో, రాక్షస బ్యాటింగ్ తో, ఊచకోత హిట్టింగ్ తో విరుచుకుపడుతూ ఉంటే శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ బౌలర్ల ఆర్తనాదాలు ఆకాశాన్ని తాకాయి. ఈ మ్యాచ్లో ఫిన్ అలెన్ 19 సిక్సర్లు బాదాడు. పొట్టి క్రికెట్ చరిత్రలో ఓ ఇన్నింగ్స్లో ఇవే అత్యధిక సిక్సర్లు. గతంలో ఈ రికార్డులు క్రిస్ గేల్ పేరిట ఉండేది. గేల్ 2017 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లో ఓ మ్యాచ్లో 18 సిక్సర్లు బాదాడు. గేల్ రికార్డును అలెన్ చెరిపేశాడు. ఈ మ్యాచ్లో 51 బంతులు ఎదుర్కొన్న అలెన్ 19 సిక్సర్లు 5 ఫోర్ల సాయంతో 298 స్ట్రైక్ రేట్తో 151 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్లో అలెన్ సెంచరీని కేవలం 34 బంతుల్లోనే పూర్తి చేశాడు. మేజర్ క్రికెట్ లీగ్ చరిత్రలో ఇదే వేగవంతమైన సెంచరీ. అలెన్ పెను విధ్వంసం ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన యూనికార్న్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 269 పరుగుల భారీ స్కోరు చేసింది. ఎంఎల్సీ చరిత్రలో ఇదే అత్యధిక టీం స్కోర్. ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టు గట్టిగానే ఇన్నింగ్స్ ప్రారంభించింది. కానీ వేగంగా పరుగులు సాధించే క్రమంలో వరుస పెట్టి వికెట్లు కోల్పోయింది. తొలి 5 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 79 పరుగులు చేసిన జట్టు ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోతూ 13.1 ఓవర్లు మాత్రమే ఆడి 146 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఈ మ్యాచ్లో శాన్ ఫ్రాన్సిస్కో జట్టు ఏకంగా 123 పరుగుల భారీ తేడాతో విజయాన్ని దక్కించుకుని అదరగొట్టింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.